హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జ్ఞానం తన చేయి పట్టుకున్నాడని చెప్పేసి పార్ట్ సింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళ కస్టమర్స్ అందరితోటి కూడా వాళ్ళు ఏ రీజన్ చెప్పినా కూడా తిని మాత్రం చేయి పట్టుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందని చెప్తారు. ఈ మాటలన్నీ విని వాళ్ళ మమ్మీ కోపం వచ్చి సాల్ట్ శ్రేద్దామని వస్తుంది, కానీ వాళ్ళ ఆంటీ ఆపుతుంది. ఇంక ఇక్కడ జ్ఞానం కూడా గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు, మిస్ అయిపోతా ఉంటాయి ఛాన్సెస్. ఎందుకంటే అతను పార్క్ సింగ్ చేయి పట్టుకుంటాడు కదా, సో అతను చేయి చూసుకొని ఊరికే పార్క్ సింగ్ అని గుర్తు చేసుకుంటా ఉంటాడు గేమ్ లో. ఇంక ఇక్కడ ఒక షామాన్ వచ్చేసి వీళ్ళ నానమ్మ కోసం అని జ్ఞానం పెట్టుకున్న లాకర్ ఓపెన్ చేసి ఆమె మొత్తం అవన్నీ చూస్తా ఉంటది అనమాట. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ మదర్ కలిసి హాంటెడ్ హౌస్ కి వచ్చి వాళ్ళ గాడ్ కి ప్రే చేసి వాళ్ళ వర్క్ అనేది చేసుకుంటా ఉంటారు. అప్పుడు పార్క్ సింగ్ వాళ్ళ మదర్ ని అడుగుతుంది, ఎందుకు ఆ ఈవిల్ స్పిరిట్ కి ఈసారి నువ్వు హెల్ప్ చేస్తున్నావు అని. అంటే వాళ్ళ మమ్మీ అంటది, లేదు నేను ఆ ఈవిల్ స్పిరిట్ కి హెల్ప్ చేయట్లేను, ఆ హ్యూమన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. అప్పుడు పార్క్ సింగ్ అంటది, ఓ నాలాగనా నేను జ్ఞానం కాపాడినట్టు ఇప్పుడు నువ్వు తనని కాపాడుతున్నావా అనేసి అని అంటది. ఇంకా జ్ఞానం కాపాడడానికి కూడా కొన్ని డేస్ ఉన్నాయి, ఇదిగో చూసినావా ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఇంకో 1 వీక్ అయితే అయిపోతుంది అని చెప్తారు. ఇంక ఇక్కడ ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసుకుంటే ఒక ఇద్దరు వస్తారనమాట. హాంటెడ్ హౌస్ కి వచ్చినామని చెప్పేసి, ఇక్కడ ఎవరు లేరు మేమే వచ్చినాం, లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాం, అందరు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంతలో అక్కడికి పార్క్ సింగ్ వాళ్ళ మదర్ వస్తారనమాట. వచ్చి ఏం చేస్తున్నారు అనేసి తిడుతుంది. లోపలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, వెళ్తే మాత్రం ఖచ్చితంగా చనిపోతారని చెప్తుంది. వాళ్ళు వీళ్ళని చూసి, ఓ మీరు షామానా, ఇదిగో చూడండి రియల్ షామాన్స్ ని నేను క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పేసి అని ఆన్లైన్ లో అందరు చూపించడానికి అతను ట్రై చేస్తాడు. ఇంకా పార్క్ సింగ్ చిన్న వాళ్ళ మదర్ దగ్గర నుంచి నైఫ్ తీసుకొని వీళ్ళకి చూపించి వాళ్ళని ఇంకా చాలా భయపెడుతుంది. భయపెట్టి వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా స్ట్రీమ్ చేస్తూనే ఉంటారు అనమాట. అంత భయంలో కూడా ఏమి ఆపరు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రిచువల్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తుంటారు. వీళ్ళు వెళ్ళేది లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇదంతా మీకోసమే నేను కష్టపడి క్యాప్చర్ చేస్తాను, పదండి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి అని ఇంకా వీళ్ళు ఈ హాంటెడ్ హౌస్ లోపలికి వస్తారు. ఇతను కింద పడ్డ రింగ్ తీసుకొని చేతిలో పట్టుకుంటాడు. ఇతను ఐస్ ఇలా రెడ్ అయిపోతాయి. అతను ఏం చేస్తాడంటే ఇంకో అతను ఉంటాడు కదా, అతన్ని పట్టి ఇలా గుంజేసి కింద పడేస్తాడు. డోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ తను ఎప్పటి జ్ఞానంతో ఉండలేదు కాబట్టి ఏదైనా ఒక డాల్ గా ఐస్ మౌత్ నోస్ ఉండే దాంతో టాబీస్ పెట్టి అతనికి ఇవ్వచ్చు. సో అది తన దగ్గర ఉన్న లిబ్బాబ్ ని ఇవ్వచ్చు అని చెప్పి ఆ లిబ్బామ్ పట్టుకొని జ్ఞానం దగ్గరకు వచ్చి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తా ఉంటా. జ్ఞానం అంతలోపు ఈరోజు వెదర్ ఇలా ఉంది కదా అని అన్నారు. పార్క్ సింగ్ అంటే అవును ఈరోజు చాలా వేడిగా ఉంది, లిప్ బామ్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో, లిప్స్ కి అప్పుడప్పుడు అప్లై చేస్తా ఉండని చెప్పి ఇస్తుంది. ఇంకా బస్ ఎక్కిన తర్వాత చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి తలకి ఇలా గుద్దుకుంటా ఉంటది డోర్. జిహో జ్ఞానం అనుకుంటే రోజు ఏమైంది మాకు జ్ఞానం ఫింగర్ పెట్టి చూసేవారు. పార్క్ సింగ్ వెనకకి తిరిగి జిహో అది పింకీ ఫింగర్ నాకు తెలుసు అని, కానీ చేయి పెట్టింది జ్ఞానం అయితే జ్ఞానం నేను కదా పెట్టింది, జిహో అని ఎందుకు అనుకున్నావు అని అంటాడు. పార్క్ సింగ్ అంటే లేదు అంటే ఇప్పుడు జిహోనే కదా ఇలా చేసేది, సరైపోయింది నేను కూడా అనుకుంటా అని చెప్తుంది. ఇంకా వీళ్ళు స్కూల్ కి వచ్చేస్తారు. స్కూల్ కి వచ్చే వరకు వీళ్ళ ఫ్రెండ్ కాల్ పైన బేబీ గోస్ట్ అనేది కనపడుతుంది అనమాట. పార్క్ సింగ్ వచ్చేసి చాలా భయపడుతుంటది. జ్ఞానం పట్టుకునే ఉంటది, ఎందుకు అని బేబీ గోస్ట్ వల్ల జ్ఞానంకి ఏం కావద్దని. కానీ చూసే వరకు ఇక్కడ పార్క్ సింగ్ జ్ఞానం టై పట్టుకొని ఉంటది అనమాట. అది చూసి ఇంకా జ్ఞానాన్ని పక్కకు నెట్టేస్తుంది. నెట్టేసిన తర్వాత జీహో అంటాడు, నువ్వు ఇంకా జ్ఞానం టై కూడా విడిచిపెట్టట్లేదా అని. జ్ఞానం అంటాడు, పర్లేదులే ఇట్స్. ఆయన ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది అని చెప్పి బ్లెష్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు క్లాస్ లోకి. ఇంకా అందరు లంచ్ కని చెప్పి వస్తారు. జీహో ఏం తన పక్కన కూర్చో అంటే పార్క్ సింగ్ వెళ్ళి జ్ఞానం పక్కన కూర్చోండి, కొత్త ఫ్రెండ్ రాగానే పాత ఫ్రెండ్ మర్చిపోయినావని జీహో అంటాడు. సర్లే నీ పక్కన కూర్చుంటాను అన్నలోపు వేరే ఫ్రెండ్స్ వచ్చి ఇంకా అందరు కలిసి కూర్చుంటారు. ఇంకా టీం వర్క్ ఉంది కదా అది చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఇంక ఇక్కడ జిన్ను వెళ్తుంటే అతను వెనకాల అతని డాగ్ కూడా వెళ్తుంది. అది పార్క్ సింగ్ ఒక్కదానికి కనపడుతుంది. ఆ డాగ్ ని చూసి సో క్యూట్ అని చెప్పి తినంటా ఉంటది. కానీ ఇక్కడ జిహో జ్ఞానం చూసి జిన్హోని చూసి ఈమె క్యూట్ అని అంటుందేమో అని అనుకుంటారు. ఇంకా జీహో వచ్చి పార్క్ సింగ్ ని అడుగుతాడు, నీకు జ్ఞానం అంటే కదా ఇష్టం, మరి ఎందుకు జున్హోని చూసి సో క్యూట్ అని అన్నావని అంటాడు. జ్ఞానం వాష్రూమ్ కని వస్తాడు. వచ్చేవారికి జున్నుని ఇక్కడ సిగరెట్ తాగుతా ఉంటాడు. అది చూసి జ్ఞానం జున్ను దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇతను క్యూట్ ఉన్నాడు, పార్క్ సింగ్ క్యూట్ ఉన్నాడు ఎలా అన్నదని చెప్పేసి అని ఇంకా కామ్ గా తాగని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ జీహో దీని గురించి డిస్కస్ చేస్తా ఉంటారు. జున్ను దగ్గర జున్ను పెట్ డాగ్ ఉంది, అది చనిపోయి తన వెనకాల సోల్ లాగా తిరుగుతుందని చెప్తుంది పార్క్ సింగ్. అది ఒక గార్డియన్ స్పిరిట్ అని చెప్తా. జున్ను మంచోడు కానీ డియాన్ ఒకతే మంచిది కాదని చెప్తుంది. ఎందుకంటే తన చుట్టూ ఒక బేబీ గోస్ట్ ఉంటుంది, ఎప్పుడు తనతో పాటే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తన ఈటింగ్ హ్యాబిట్స్ తను అంతా చాలా వియర్డ్ గా అనిపిస్తాయి, నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అనేసి అని అడుగుతుంది. అప్పుడు జియో అంటాడు, నాకు అమ్మంతా క్లోజ్ కాదు నాకు తెలియదు అని అంటాడు. ఆయన నన్ను ఆమె ఏం చేయలేదు అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే జ్ఞానం కూడా నీలాగా ఉంటే అయిపోవని అంటది. అప్పుడు జిహో అంటాడు, ఎప్పుడు చూసినా కూడా నీకు జ్ఞానం గురించే కావాలి అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటే నన్నేం చేయమంటాడు, నేను ఒక అమ్మాయిని అతనితో లవ్ లో పడ్డా అనేసి అని అంటది. ఇంక ఇక్కడ స్పిరిట్ హాంటెడ్ హౌస్ దగ్గరకు వస్తుంది. వాళ్ళిద్దరు నైట్ ఇక్కడ పడిపోతారు కదా, దాని గురించి డిస్కస్ చేస్తుంటారు. రోజు మాతోటి ఒక ఆమె కళ్ళు లేనామె వచ్చింది కదా, ఆమె ఇంకొక పవర్ఫుల్ షామాన్ని తీసుకొస్తా అన్నది. కుదిరినంత వరకు అయితే మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తామని చెప్తుంది. వాళ్ళిద్దరైతే ఇంకా చనిపోలే
ఇంకైతే లేవలేదు అని చెప్తారు. ఇక్కడ జ్ఞాను, పార్క్ సెంగ్, జీహో ముగ్గురు కలిసి వస్తుంటే అప్పటికి పార్క్ సెంగుకి కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చేవారికి సరే నాకు అర్థమైంది, నేను వస్తున్నా అని చెప్పి పెట్టేస్తుంది. ఇంకిద్దరికి బాయ్ అని చెప్తుంది. ఇంకా రిటర్న్ ఇక్కడ హాంటింగ్ హౌస్ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చి ఇక్కడ వీళ్ళ రిచువల్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఒక క్లాత్ కి బౌల్ అది లోపలికి వేసి తీస్తా ఉంటారు. అదే వాళ్ళ రిచువల్. ఇప్పుడు జ్ఞానం ఇంకా రిటర్న్ ఇప్పుడు ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు పార్క్ సెంగ్ తన చేయి పట్టుకున్నది అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చి చూసేవరకు షామాన్ ఇతని కోసం అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటది. నీకోసం గిఫ్ట్ తెచ్చినా అని చెప్పి చూపించేసి అది కింద పడిస్తా అనమాట. జ్ఞానం వాళ్ళ నానమ్మ కోసం అని చెప్పి సినారియంలో వాళ్ళిద్దరితో కలిసి దిగిన ఫొటోస్ అవన్నీ తీసుకొస్తుంది. దాని మీద తాలిస్మాన్ మొత్తం రాస్తారు. నువ్వు ఇట్లా ఎందుకు రాసినావు అని చెప్పి జ్ఞానం అంటాడు. నా ఒక్కటి ఫోటో మీద రాస్తే సరిపోతుంది కదా అని అంటాడు. అవంటారు మీ నానమ్మ నీతోటి ఉంటుంది అందుకే నేను అలా రాసిన అని అంటది. ఇంకా జ్ఞానం కిందికి చూడు అని చెప్పేసి అని జ్ఞానం మీద సాల్ట్ వేస్తుంది అనమాట. మొత్తము సేమ్ అలాంటి రిచువలే ఇక్కడ పార్క్ సెంగు వాళ్ళ మదర్ కలిసి చేస్తా ఉంటారు అనమాట. సేమ్ రిచువల్. జ్ఞానం ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత పార్క్ సెంగు ఇచ్చిన లిప్ బామ్ చూసుకుంటాడు అనమాట. చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పార్క్ సెంగు ఇచ్చింది అని చెప్పి ఇంకా తనకు గుర్తుగా అది ఇంట్లో మంచిగా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కని వచ్చేటప్పుడు పార్క్ సెంగు మొత్తం పడుకొని ఉంటది. సో తను బస్ లో దెబ్బ తాకుతుంది అని చెప్పేసి జ్ఞాను తన తలకి చెయ్యి అడ్డంగా పెడతాడు అనమాట, పడిపోద్దని చెప్పి. ఇక్కడ క్లాస్ లో వీళ్ళందరూ ఏదో ఫోన్ బ్రౌజ్ చేస్తుంటే అనుకోకుండా హాంటెడ్ హౌస్ వీడియో కనబడుతుంది. ఇతను అది ఓపెన్ చేసి చూస్తాడు. ఆ వీడియోలో చూసే వరకు అతనికి ఒక మాస్క్ లో కనిపించే అమ్మాయి సేమ్ పార్క్ సెంగు లాగా అనిపిస్తుంది. సో వెంటనే వెళ్లి పార్క్ సెంగు పడుకుంటది. తనని లేపి చెయ్యి అడ్డం పెట్టి చూస్తాడనమాట. సేమ్ పార్క్ సెంగు లాగానే ఉంది అని చెప్తాడు. ఇంకా తనని చూడు నువ్వేమైనా షామానా అని అడుగుతాడు. పార్క్ సెంగు జీహో ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. జీహో అంటాడు నువ్వు ఎందుకు ఈరోజు ఇంత సీరియస్ గా ఉన్నావు అని అడుగుతాడు. నేను నార్మల్ గానే ఉన్నా అనేసి అని జ్ఞానం అంటాడు. ఇక్కడ క్లాస్ లో వీళ్ళందరూ కలిసి పార్క్ సెంగుకు ఒక చిన్న నైఫ్ నువ్వు ఆ వీడియోలో ఉన్నట్టు యాక్ట్ చేయవా, అప్పుడు నువ్వు యాక్ట్ చేస్తే నువ్వు ఆమె కాదని మేము ఒప్పుకుంటాం అనేసి అని అంటాడు. పార్క్ సెంగ్ ఏమో నేను ఎలా చేస్తా నేను కాదు కదా అని అంటూనే ఉంటది. కానీ వాళ్ళు మాత్రం చాలా ఫోర్స్ తో చేస్తారు. పార్క్ సెంగ్ మాత్రం నవ్వుకుంటూ చిన్న అవాయిడ్ చేస్తుంటది. లాస్ట్ లో సరే చేస్తా అని ఒప్పుకుంటది. అంతలో పప్పుడే వచ్చి జ్ఞానం నైఫ్ తీసుకొని మీరు ఆమె ఏమైనా షామాన్ అనుకుంటారా, ఆమె ఎందుకు అలా చేస్తారు, అసలు ఆమె ఎందుకు షామాన్ అయితే అని తిట్టి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా అతని వెనకాలనే జీహో పార్క్ సెంగ్ ఇద్దరు కలిసి వెళ్తారు. సారీ నేను ఇంకోసారి వాళ్ళని అలా చేయనియా అని చెప్పి పార్క్ సెంగ్ జ్ఞానంతో అంటారు. జ్ఞానం వాళ్ళు అలా అంటుంటే నువ్వు ఎందుకు నవ్వుకుంటూ ఉన్నావు, నువ్వు నిజంగా షామాన్ వా అని అంటాడు. ఎవరేమన్నా కూడా నవ్వుతూ ఉంటుంది. రీజన్ ఏం లేని దానికి నువ్వు అసలు ఎందుకు నవ్వుతున్నావు అని తిడుతుంది. నువ్వు నిజంగా షామాన్ వా చెప్పు, అప్పుడు వాళ్ళు అన్న మాటలకి నవ్వు అని గట్టిగా అంటాడు. మరి వాళ్ళు చెప్పిన దానికి నువ్వు ఎందుకు రెడీ అయినా, నువ్వు షామాన్ కాదన్నప్పుడు చెయ్యా అని చెప్పి ఖచ్చితంగా ఉండొచ్చు కదా అని అంటాడు. ఇంకా పార్క్ సెంగ్కి కోపం వచ్చేసి జ్ఞానాన్ని గట్టిగా అంటది అనమాట. ఇదంతా నేను నీ వల్ల చేస్తున్నా, నీకోసమే చేస్తున్నా, నిన్ను కాపాడడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పాలనుకుంటా. కానీ జ్ఞానం ఫేస్ చూసి మళ్ళీ కామ్ అయిపోతుంది. ఇవన్నీ అనేయాలనుంది కానీ నిన్న చూసి ఏమి అనలేనని అనుకుంటది. సరే ఇంకా జరిగిందంతా మర్చిపో అని చెప్పేసి అని ఇంకా జ్ఞానం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడకుండా. ఇప్పుడు పార్క్ సెంగ్ జీహోతో అంటే అతనికి కోపం అంతా ఆ షామాన్ మీద ఉంది, నా మీద కాదు అని చెప్తుంది జీహో తోటి. అప్పుడు జీహో అంటాడు అతను ఇంత చేస్తున్నా కూడా నీకు తన పైన కోపం రావట్లేదా అని అడుగుతాడు. లేదు అని చెప్తుంది. కానీ నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అని జీహో అంటాడు. ఇంకా జీహో జ్ఞానం వెనకాల వచ్చి నీతో మాట్లాడాలని చెప్తాడు. జ్ఞానం ఏమో దేని గురించి, ఈరోజు ప్రాక్టీస్ చేయట్లేదా అని అక్కడ కోచ్ ఉంటే కోచ్ ముందు అంట పద ఇంకిద్దరం కలిసి చేద్దామని చెప్పేసి అని ఇంకిద్దరు ఇక్కడికి వస్తారు. జీహో అనుకుంటాడు ఇది చాలా వెయిట్ ఉందని అంటాడు. ఇంకిద్దరు కలిసి ఆడుతుంటారు. జ్ఞానకు వచ్చి కాబట్టి బానే ఆడతాడు. జియోకి రాదు కాబట్టి ప్లేస్ చేంజ్ చేసుకుంటా అని చేంజ్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు చెప్తాడు పార్క్ సెంగ్ స్కూల్ కి వచ్చిన కొత్త లంచ్ టైం కి తనకి ఇక్కడ ప్లేస్ లేకపోయేవారికి చాలా సాడ్ గా నించొని ఉండే. అది చూసి నేనే తన దగ్గరికి వెళ్ళి తనతో చెప్పినాను ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు జస్ట్ స్మైల్ తో ఫేస్ చేయాలని చెప్పిన. అందుకే అప్పటి నుంచి ప్రతి చిన్న సిచ్యువేషన్ కి నవ్వుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా అలానే నవ్వింది కానీ నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నువ్వు తనని తిట్టినావు అనేసి అని చెప్తాడు. దీని గురించి అయినా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చింది అని అడుగుతాడు జ్ఞాను జీహో తోటి. అప్పుడు జీహో అంటాడు నాకు పార్క్ సెంగ్ అంటే చాలా ఇష్టం, నేను ఇంకా ఏమైనా తప్పు చేసేలోపు నువ్వు తనతో మంచిగా ఉండని చెప్తాడు. నేను నా మంచి ఫ్రెండ్స్ ని పోగొట్టుకోవాలనుకుంటలేను అని చెప్పి కరెక్ట్ పాయింట్ లో అరోతో కొట్టేస్తాడు. ఇక్కడ పార్క్ సెంగ్ స్కూల్లో జ్ఞాను అన్న మాటలు అన్ని గుర్తు చేసుకుంటా ఉంటది. నువ్వు నిజంగా షామాన్ అనేవాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు మంచి కోరరు, వాళ్ళకి కావాల్సిందల్లా మనుషులు ఎప్పుడు బాధపడతా ఉండాలి, ఏదో ఒకటి జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు, అలాంటి దానివి కాదు కదా అని అంటాడు. ఇక్కడ వీళ్ళ మదర్ కూడా ఈమెతోటి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రిచువల్ ఒకసారి వీళ్ళ మదర్ ఈమెతో కూడా చేస్తుంది అనమాట. సో ఆ రిచువల్ గురించి అవన్నిటి గురించి ఇప్పుడు ఆలోచిస్తుంది. ఆ పేపర్ అనేది అనుకోకుండా చెయ్యి లాస్ట్ వరకు పడేయకుండా ఇద్దరు చెయ్యి కాల్చుకుంటారు. సో ఇద్దరు కాలింది అని చెప్పేసి అని ఇద్దరు ఒకేసారి కింద పడేస్తారు. అప్పుడు వీళ్ళ మదర్ అంటది అయ్యో నీకు కూడా కాలిందా అనేసి. అంటే పార్క్ సెంగ్ అంటది అవును నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు, నేను కూడా ఏదో ఆలోచిస్తున్నా, నువ్వేం ఆలోచిస్తున్నావు అని వాళ్ళ మదర్ అంటారు. అప్పుడు పార్క్ సెంగ్ చెప్తుంది స్కూల్లో ఇట్లా జ్ఞానకి షామాన్ అంటే అసలు ఇష్టం లేదు అని చెప్తుంది. అతను ఇలా తిట్టిండు అని చెప్తుంది. అంతలోపు అక్కడికి జ్ఞాని వచ్చి మిమ్మల్ని మాస్క్ తీసి ఒక ఫోటో తీసుకొచ్చాను నేను, ఎందుకంటే మా ఫ్రెండ్ ని చూసి మిమ్మల్ని అని అనుకుంటున్నారు అందరూ అని అంటుంటే వాళ్ళ మమ్మీ అంటది అసలు మాట్లాడకు నువ్వు పద అని తీసుకెళ్తాను. కానీ జ్ఞానం ఇంకెక్కువ
ఎక్కువ ఫోర్స్ చేసే వరకు వాళ్ళ మమ్మీ జ్ఞానం తిడుతుంది. మీరెవరు అసలు మా అమ్మాయితో మాట్లాడడానికి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరిచేస్తుంది. జ్ఞానం అంటాడు జస్ట్ ఒక ఫోటో తీసుకుంటాను, నేను ఎక్కువసేపు ఏం చేయను అని అంటాడు. పార్క్ సింగ్ ఫస్ట్ ఒప్పుకున్నట్టే చేస్తా, అంతే వాళ్ళ మమ్మీ చూసి ఏంటి ఒప్పుకున్నావు, ఎలా దిగుతావు అనేసి అని అంటది. అని ఇంకా జ్ఞానం తిడుతుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మా అమ్మాయి ఎలా ఫోటోస్ దిగదు, మాస్క్ అస్సలు తీయదు అని చెప్తుంది. జ్ఞానం ఇంకా సరే అని చెప్పేసి ముందుకెళ్ళి పార్క్ సింగ్ కి మెసేజ్ చేస్తాడనమాట. పార్క్ సింగ్ అక్కడ ఉంటుంది, తన ఫోన్ అనేది మెసేజ్ వచ్చినట్టు బీప్ సౌండ్ వస్తుంది. మెసేజ్ కూడా ఇంత రాత్రి మెసేజ్ చేస్తున్నందుకు కొంచెం కలుస్తావా అని చెప్పేసి అని మెసేజ్ చేస్తాడు పార్క్ సింగ్ కి. అది చూసి తను చాలా భయపడుతుంది, ఇప్పుడు ఎలా కలుస్తా అని చెప్పి ఇంకా ఇంటికి ఏడ్చుకుంటా వెళ్తుంటది అనమాట. కలవకుండా వెళ్ళిపోతున్నా ఇంత లేట్ నైట్ ఇప్పుడు ఎలా అనేసి అని అనుకుంటది. వెళ్తుంటే ఒక స్టోర్ లో ఒక డ్రెస్ చూసి ఈ డ్రెస్ నచ్చిందా అని అడుగుతుంది వాళ్ళ మదర్ పార్క్ సింగ్ ఆ నచ్చింది అని అంటే వేసుకుంటది. అప్పుడు వాళ్ళ మదర్ని అడుగుతుంది, ఎందుకు మదర్ ఇప్పుడు నాకు డ్రెస్ కొనిచ్చా అంటే, వెళ్ళి జ్ఞానం కలిసి రాపో, అందుకే కొనిచ్చిన నీకు ఇప్పుడు ఈ డ్రెస్ అనేసి అని అంటది వాళ్ళ మదర్. థ్యాంక్ యూ సో మచ్ మదర్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి తొందరగా జ్ఞానం దగ్గరికి వెళ్ళిపోతుంది. జ్ఞానం ఇంకెక్కడున్నా అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇంకా పార్క్ సింగ్ ఉన్న ప్లేస్ కి జ్ఞానం వెళ్తాడు, వెళ్ళి కలుస్తాడు. ఇంకా సారీ క్లాస్ లో అలా మాట్లాడినందుకు అని చెప్తాడు జ్ఞానం. అప్పుడు పార్క్ సింగ్ అంటది, లేదు నేనే సారీ లేట్ గా రిప్లై ఇచ్చినందుకు అంటది. అంతలో అక్కడ పవర్ కట్ అయిపోతుంది. ఇంకిద్దరు వెళ్ళి వేరే దగ్గర కూర్చుంటారు. కూర్చొని అప్పుడు అనుకుంటారు, నువ్వు ఇక్కడికి వచ్చి అలసిపోయినట్టున్నావు, ఆయన ఈరోజు వెదర్ కూడా బాగుంది, చల్లగా లేదు వేడిగా లేదు అని అంటాడు. జ్ఞానం అంటాడు, అప్పుడప్పుడు చీకట్లో ఉండడమే బాగుంటది కదా అని. అప్పుడు పార్క్ సింగ్ చూసేవరకు తనకి వెనకాల మొత్తం అన్ని డెవిల్స్ కనపడతాయి. చీకటి ఎవరికైతే నచ్చుతుంది అంటే డెవిల్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళకే నచ్చుతుంది అని అనుకుని వెంటనే జ్ఞానకి ఆమె చిన్న ఉన్నప్పటికీ చెప్తుంది అనమాట. ఆమె చిన్న ఉన్నప్పుడు చీకటి అంటే భయం అని. ఇంకా తను నైట్ అంతా లైట్ ఆన్ చేసుకుని పడుకుంటుండే. సో వాళ్ళ మదర్ తన చేయి తనతో పాటు కూర్చుంటుండే. అలాగనే ఇప్పుడు పార్క్ సింగ్ జ్ఞానం చేయి పట్టుకొని, ఇప్పుడు నీకు చాలా బెటర్ గా అనిపిస్తుంది కదా అనేసి అని అడుగుతుంది. జ్ఞానం అవును అని అంటాడు. ఇప్పుడు జ్ఞాని చెప్తాడు, నువ్వు బలవంతంగా నవ్వడం నాకు అస్సలు నచ్చదని చెప్తాడు పార్క్ సింగ్ తోటి. నువ్వు అంతా బలవంతంగా నవ్వినా నాకు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అర్థమైపోతుంది అని చెప్తాడు. జ్ఞానం కూడా చిన్న ఉన్నప్పుడు అందరు షామాన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రిచువల్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ నానమ్మ కోసం అని చెప్పేసి బలవంతంగా నవ్వుతుండే, ఎందుకంటే వాళ్ళ నానమ్మ ఫీల్ కావద్దని చెప్పి. ఇంకా నిజంగా కూడా మనం వాళ్ళకి హ్యాపీగా కనపడ్డా వాళ్ళు అట్లీస్ట్ అది డైజెస్ట్ కూడా చేసుకోలేరు అని చెప్తాడు. అందుకే ఇంకోసారి ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా అయితే నవ్వకు అని చెప్తాడు పార్క్ సింగ్ కి. అది విని పార్క్ సింగ్ వెంటనే జ్ఞానాన్ని హగ్ చేసేసుకుంటది. నువ్వు నీ పాస్ట్ గురించి ఇప్పటి నుంచి ఆలోచించు, ఇప్పటి నుంచి నీకు చెడు జరగదు, అంతా మంచి జరుగుతుంది అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి నేనుంటా నీతోటి అని చెప్తుంది. ఇంకా అంతలోపు పవర్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళడానికి అని చెప్పేసి పార్క్ సింగ్ ఇక్కడ జ్ఞాని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటది. ఈ రోజు మన ఇద్దరం సైకిల్ పైన స్కూల్ కి వెళ్దామని చెప్తే జ్ఞానం అంటే నా దగ్గర సైకిల్ లేదంటే నా దగ్గర ఉన్న పదా అని చెప్పేసి రోడ్ మీద ఉన్న సైకిల్స్ ఇద్దరు కలిసి వెళ్తారు. వీళ్ళు జీహోని ఇన్వైట్ చేయకుండా వెళ్తారు. సో జీహో చూసి ఏంటి వీళ్ళిద్దరు నన్ను విలువకుండా వెళ్ళిపోతారు అనేసి అని అనుకుంటాడు. వీళ్ళిద్దరం మంచి హ్యాపీగా సైకిల్స్ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు స్కూల్ కి అయితే. ఇంకా స్కూల్ కి వచ్చే వరకు ఇక్కడ లేట్ అయిపోతుంది. సో పార్క్ సింగ్ ఇలా గోడ మీద నుంచి దుంకడం చూపిస్తుంది జ్ఞానుకి. జ్ఞానం ఫస్ట్ జంప్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా పార్క్ సింగ్ ని పట్టుకొని జ్ఞానం చిన్నగా దింపిస్తాడు. ఇంక ఇక్కడ ఈ స్పిరిట్ మదర్ వచ్చి షామాన్ దగ్గరకు వస్తుంది. అతనేమో డ్రీమ్ అనుకొని మళ్ళీ పడుకుంటాడు. ఆమెమో డ్రీమ్ గా నేను నిజంగానే వచ్చా అంటది. నిజంగానే మళ్ళీ ఎందుకు వచ్చిరు అనేసి అని కూర్చుంటాడు. ఇంకా అసలు ఏం చేయాలనుకుంటుంది అని తను అడుగుతాడు. అతనేమో ఎవరిని అడిగినా చెప్తారా, మా పైసల కోసం ఏ పనైనా చేస్తుంది, అది ఇప్పుడు ఆమె చేయాలనుకుంటుందని అంటాడు. అప్పుడు స్పిరిట్ మదర్ అంటే నువ్వు ఒకసారి ఆమెకి ఇప్పుడు కాల్ చేసి కనుక్కో అని అంటది. నేను ఇప్పుడు బిజీగా ఉన్నా మాట్లాడలేనని ఆమెకు చెప్పేసి అని చెప్పి ఆమె ఏం మాట్లాడకుండా కాల్ పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యమహా ఏం చేస్తుంది, తన బ్యాగ్ తీసుకుని ఆంటెడ్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కతే. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అడుగుతుంది జ్ఞానం వెళ్ళేటప్పుడు రిటర్న్ లో మళ్ళీ సైకిల్లో వెళ్దామా అని. జ్ఞానేమో లేదు నేను ఇప్పుడు రాను అని అంటాడు, ఎందుకంటే ఆర్చర్ ప్రాక్టీస్ కోసం లేట్ అవుతుంది నాకు అని చెప్తాడు. పార్క్ సింగ్ అడుగుతుంది, నువ్వు నిజంగా మళ్ళీ ఆర్చర్ ప్రాక్టీస్ చేస్తున్నావా అని. అవును అని అంటాడు జ్ఞానం. అంతలో పక్కడి జునూన్ వాళ్ళు వచ్చి ఈవినింగ్ నన్ను స్టోర్ రూమ్ దగ్గర కలువు అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వెళ్ళమని అంటారంటే, రోజు వాష్రూమ్ లో సిగరెట్ దామంటే జ్ఞానం బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు సార్ కనపడితే వాళ్ళు లోపల సిగరెట్ దావుతారని చెప్పి కంప్లైంట్ చేస్తాడు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కిందికి రాని వార్నింగ్ ఇస్తారు. జ్ఞానం కూడా ఇంక ఇక్కడ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. పార్క్ సింగ్ ఏమో ఇక్కడ వాళ్ళ స్పిరిట్ మదర్ చెప్పింది అని చెప్పి ఈ లైట్ లాంతర్స్ తీసుకొని ఒక్కతే క్యారీ చేసుకుంటూ వస్తుంది. తను అంటది, ఇవేమో ఇంత బరువు ఉన్నాయి, మదర్ ఏమో నన్ను ఒక్కదాన్నే తీసుకొని రా అన్నది, వాళ్ళందరేమో లేట్ గా వస్తా అన్నారు, ఇప్పుడు ఈ బరువంతా తీసుకొని అక్కడ దాకా వెళ్ళాలా అని వెళ్తుంటది. ఇంక ఇక్కడేం ప్రేయర్ చేస్తుంటే ఈమెకి పార్క్ సింగ్ మాటలన్నీ వినపడతా ఉంటాయి. పార్క్ సింగ్ ఇంక ఇక్కడికి వచ్చేసి అవి లాంతర్స్ పక్కకు పెట్టి నించుంటది. అంతలో ఆమె బయటికి వస్తుంది. బయటికి వచ్చి చూసారు లాంతర్స్ చూసి ఏమైనా శుద్ధిక్రియ అయిపోయిందా అని పార్క్ సింగ్ అడుగుతుంది. పార్క్ సింగ్ ఏమో ఆమెను అడుగుతుంది, ఆమెని నువ్వెవరు అని చెప్పి ఆమె అంటే నేను కూడా షామాన్, ఇంకా మీరు ఒక్కరే వచ్చిరా, స్పిరిట్ మదర్ చెప్పింది ఇంకా చాలా మంది షామాన్స్ వస్తారని ఇంకెవరు రాలేదు అని అంటది. అనగానే ఆమె అంటది, నేనే అందరికన్నా కొంచెం ముందొచ్చిన అంతే అని అంటది. ఇప్పుడు పార్క్ సింగ్ అంటది, మీరు లోపల నుంచి వచ్చినట్టు నాకు లోపల చూడాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి నేను లోపలికి రావచ్చా అని అంటే ఆమె అంటది, వద్దు నేను ఇప్పుడు వెళ్ళొచ్చినా కదా నువ్వు వెళ్ళకు అని అంటది. అయినా మీరు ఇవన్నీ బాగా రెడీ చేసినట్టు నేను ఒకసారి చూడొచ్చా అనేసి అని అంటది పార్క్ సింగ్ ని. పార్క్ సింగ్ సరే అని అంటది. ఇంక ఇక్కడ జ్ఞానం వాళ్ళ కోచ్ తోటి నేను ఇంకా ఆర్చరీ చేస్తా అని చెప్తాడు. వాళ్ళ సార్ అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చి జ్ఞానాన్ని హగ్ చేసేసుకుంటాడు.
ఇంక ఇక్కడ యమోహ వచ్చేసి పార్క్ సింగ్ మాస్క్ తీస్తుంది. పార్క్ సింగ్ అలానే చూస్తుండే వరకు ఆమంటది నీ అందం చూద్దామని చెప్పి తీసిన అని అంటది. ఇంకా పార్క్ సింగ్ అంటే నా మాస్క్ ఇచ్చేసి అంటే ఆమంటది లేదు ఫస్ట్ డాన్స్ అయ్యి తర్వాత ఇస్తా అనేసి అని అంటది. అప్పుడు పార్క్ సింగ్ అంటే డాన్స్ చేయడానికి మరి ఇద్దరు కావాలి అని అంటది. ఆమంటది నేనున్నా కదా అని చెప్పేసి అని తను కూడా లాంతర్ పట్టుకుంటది. జానీ కూడా ఇంకా ఇటు సైడే వస్తుంటాడు ఒక్కడే. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తా ఉంటారు. అలా ఇంకా చాలాసేపు వీళ్ళు డాన్స్ వేస్తూనే ఉంటారు. వీళ్ళ డాన్స్ అయిపోయి కొంచెం అలా నించొని బ్రీత్ తీసుకుంటా ఉంటారు. అంతలో పక్కడికి జ్ఞానం వచ్చేస్తాడు. జ్ఞానం ఇంకా వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఇంతటితో 4th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.